హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే ఆయిల్ పెయింట్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో నేను చెప్తా. సో మీ ఫొటోస్తో కూడా ఇలా ఆయిల్ పెయింటింగ్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు వచ్చేసి అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడైతే పూర్తిగా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలైతే. నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను మీకు. సో మీరు ఇంట్రెస్ట్గా అయితే చూడండి మంచిగా. సో అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో యాప్లో అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ యాప్లో అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు నా ఛానల్లో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తుంది, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో పిక్చర్ అనే యాప్ అయితే ఓపెన్ చేయండి ఇప్పుడు వచ్చేసి. సో నేను ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ తెలుగు ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో యాడ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి, మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకున్నారో ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నా. సో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎడిట్ చేస్తుందా ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత సో రైట్ సైడ్లో ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కట్అవుట్ అనే సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, కటింగ్ సింబల్. సో కటింగ్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత అవుట్లైన్ అయితే క్లిక్ చేసుకోండి. సో అవుట్లైన్ క్లిక్ చేసిన తర్వాత సో ఫోటో అయితే ఇలా కట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇలా అయితే కటింగ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అదంతకైతే కట్ అవుతుంది ఫోటో. సో ఫోటో కట్ అయింది కదా ఫ్రెండ్స్. సో మనం చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కన్న సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసుకోండి. సో ఎంతవరకు కట్ అయిందో తెలిసిపోతుంది మనకు. సో కట్ అయిన ప్లేస్లో మనం కట్ చేసుకోవచ్చు. సో ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని అయితే ఇలా ఎరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో సైజ్ తక్కువ పెట్టుకొని సో ఇలా ఎరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఎక్కువ వచ్చేసింది. సో ఇలా అయితే ఎరేజ్ చేయాల్సి ఉంటుంది. సో హార్డ్నెస్ అయితే ఎక్కువ పెంచుకోండి ఫ్రెండ్స్. హార్డ్నెస్ ఎక్కువ పెంచి ఇలా అయితే ఎరేజ్ చేయండి. చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో సైజ్ అయితే ఇలా పెంచుకోండి. సో సైజ్ ఇలా పెంచుకున్న తర్వాత సో లెఫ్ట్ సైడ్లో ఎరేజర్ సింబల్ ఉంది కదా, ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఎరేజ్ అయితే ఇలా ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత హార్డ్నెస్ అయితే తగ్గు చేసుకోండి. సో హార్డ్నెస్ 1 పెట్టుకోండి. 1 పెట్టిన తర్వాత సో ఇలా అయితే ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా ఎరేజ్ చేసిన తర్వాత సో మరి వచ్చేసి ఓపాసిటీ తక్కువ చేసుకోండి. ఓపాసిటీ తక్కువ చేసి ఇలా అయితే ఎరేజ్ చేయండి. సో ఇలా ఎరేజ్ చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో సైజ్ అయితే ఇలా పెంచుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఎంత సైజు కావాలో అంత సైజు పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి అయితే టిక్ మార్క్ ఇచ్చేసి సో అడ్జస్ట్మెంట్లోకి రండి ఫ్రెండ్స్. సో అడ్జస్ట్లోకి వచ్చేసి సో మన సాచురేషన్ వచ్చేసి అయితే ఇలా పెంచుకోండి ఫ్రెండ్స్. సో సాచురేషన్ వచ్చేసి పెంచేసిన తర్వాత సో బ్రైట్నెస్ సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్రైట్నెస్ వచ్చేసి సో అలానే పెడుతున్నాను 0. సో షాడో వచ్చేసి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. షాడోస్ వచ్చేసి ఇలా తగ్గించుకొని సో టిక్ మార్క్ అయితే చేసాను ఫ్రెండ్స్. మీరు అడ్జస్ట్మెంట్ మీ ఫోటో తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టిక్ మార్క్ లెఫ్ట్ సైడ్లో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్. సో ఇలా వచ్చేసిన తర్వాత సో మన సైజులో ఒక సైజులో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో పెట్టిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో రీటచ్ ఉంది ఫ్రెండ్స్, రీటచ్ క్లిక్ చేసుకోండి. సో రీటచ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇదైతే ఎయిర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎయిర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎయిర్ అయితే బ్లూ వచ్చేసింది, మనం బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ తక్కువ చేసుకోండి ఇక్కడ. సో సాచురేషన్ అయితే వచ్చి కొద్దిగా ఎక్కువ పెంచుకోండి ఫ్రెండ్స్. ఇలా పెంచేసుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత స్మూత్నెస్ అయితే పెంచేసాను ఫ్రెండ్స్. సో ఫోటో స్మూత్నెస్ అయితే ఇలా పెంచాలి. సో ఫోటో అయితే స్మూత్గా ఇలా ఉంటుంది. సో ఫోటో స్మూత్గా ఎలా చేయాలంటే సో వైట్గా ఇలా చేయండి ఫ్రెండ్స్, స్మూత్. సో ఏమన్నా రీటచ్ ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇది. సో రీటచ్ సో ఇలా చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత సో మరి టిక్ మార్క్ ఇచ్చేసి సో ఫోటో వచ్చేసి అయితే సో ఇట్లా డ్రా ఆప్షన్లోకి వచ్చేసి ఫ్రెండ్స్, డ్రా ఆప్షన్లోకి వచ్చేసిన తర్వాత ఫోటో అయితే సేవ్ చేసుకోండి. సో ఫోటో సేవ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫోటో వచ్చేసి. సో స్కెచ్ బుక్లోకి అయితే మీరు షేర్ చేయాల్సి ఉంటుంది ఫోటో వచ్చేసి. సో
సో ఫోటో వచ్చేసింది ఫ్రెండ్స్. ఫోటో వచ్చేసి ఇలా వచ్చేసిన తర్వాత సో మీరైతే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్రష్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో స్మర్జ్లో వచ్చేసి అయితే సో సెకండ్ లైన్లో సెకండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ ఇలా అయితే మీరు స్మర్జ్ అయితే ఇలా చేసుకోండి. సో సెట్టింగ్స్ చూడండి ఫ్రెండ్స్. సెట్టింగ్ అయితే ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు సెట్టింగ్ ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్. సో ఇలా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత సో మరి బ్రష్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్రష్ వచ్చేసి అయితే మీరు సో ఈ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో స్కైనెటిక్ పెయింట్ బ్రష్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్ ఆప్షన్లోకి రండి ఫ్రెండ్స్. సెట్టింగ్లోకి వచ్చేసి అయితే మీరు సెట్టింగ్ అయితే ఇలా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్ అయితే ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో సెట్టింగ్ ఇలా అయితే పెట్టుకోండి. సో సైజ్ వచ్చేసి అయితే 10 మీ సైజ్ అయితే ఎలానే పెంచుకోవచ్చు. సో స్ట్రెంత్ వచ్చేసి ఫ్లో వచ్చేసి అయితే పెంచుకోండి. సో సైజ్ వచ్చేసి అయితే మనం క్లిక్ చేస్తే సో సైజ్ ఇలా రైట్ సైడ్లో పెంచితే పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్లో పెడితే తగ్గుతుంది ఫ్రెండ్స్. సో మనం ఒక 13 పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని కలర్ అయితే మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, బ్లాక్ ఫ్రెండ్స్. సో బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇయర్స్ సెలెక్ట్ చేయాలి కాబట్టి సో ఇయర్స్ అయితే ఇలా వేయండి ఫ్రెండ్స్. సో ఇయర్స్ అయితే ఇలా మీరే వేయచ్చు ఫ్రెండ్స్ ఇయర్స్ వచ్చేసి. సో బ్రష్ అయితే మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, బ్రష్ ఏ బ్రష్ వాడాలనేది. సో ఇదైతే క్రాప్ అయింది ఫ్రెండ్స్ పిక్ షాట్లో. సో ఇలా ఇట్టక్కడిగానే వేయచ్చు ఫ్రెండ్స్. సో మొత్తం ఇయర్స్ అంతా ఇలా వేయండి ఫ్రెండ్స్. వచ్చేసి సో గడ్డం కూడా వేయాలి ఫ్రెండ్స్. సో గడ్డం వచ్చేసి సో ఇప్పుడు వేసేసినారు ఫ్రెండ్స్. గడ్డం కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మీరు. సో గడ్డం కూడా సేమ్ ఇదే సైజే పెట్టుకోవాల్సింది, ఇదే బ్రష్ వచ్చేసి. సో టచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా టచ్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇలా వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ మరి వచ్చేసి బ్రష్ అయితే మరి అదే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అలా సెలెక్ట్ చేసుకోవాలంటే బ్రష్ ఫ్రెండ్స్. సో బ్రష్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పెన్సిల్ సింబల్. సో పెన్సిల్ సింబల్ మీద బ్యాక్ రాను ఫ్రెండ్స్. సో బ్యాక్ బ్రష్ వస్తుంది. సో మన కలర్ వచ్చేసి అయితే సో ఏదో ఒకటి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి కలర్ పెట్టుకోండి. సో ఇది వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదల్లా వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చేసి అయితే బ్రష్ బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్రష్ బ్యాక్ వచ్చేసాం కదా. సో సైజ్ వచ్చేసి పెంచండి ఇలా. సో పెంచేసి సో దీన్ని కూడా ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్, ఆయిల్ పెయింట్గా ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ కూడా సో షర్ట్ కూడా ఆయిల్ పెయింట్గా ఎడిటింగ్ చేసుకోండి ఇలా. సో దీని మీద అయితే కూడా ఇట్లా స్క్రోల్ చేయండి. సో ఇలా అయితే ఎరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు, ఎరేజ్ మాదిరిగా. సో ఇలా వచ్చేసిన తర్వాత సో ఫోటో వచ్చేసి అయితే మీరు సో మరి బ్యాక్ వచ్చేసి సో బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి సో ఈ బ్రష్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్రష్ వచ్చేసి కలర్ వచ్చేసి పింక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పింక్ వచ్చేసి ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో పింక్ వచ్చేసి ఇలాయితే కొద్దిగా పింక్ కలర్ వేసుకోండి ఇలా. పింక్ కలర్ వేసి ఇలా అయితే చేయండి ఫ్రెండ్స్ మరి. సో పింక్ కలర్ టచ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో బ్రష్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా వేసుకొని సో ఇలా అయితే సో పింక్లో మేకప్ వేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. సో మన పెదవులకు కూడా ఇలా వేసుకోవాల్సి ఉంది, లిప్స్కి. సో ఇలా వేసుకొని
సో అలా తెచ్చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో పైన 3 లైన్స్ ఫ్రెండ్స్, 3 లైన్స్ క్లిక్ చేసుకొని షేర్ బటన్ నొత్తి సో సేవ్ టు డివైస్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫోటో సేవ్ అయిన తర్వాత సో లైట్ రూమ్లోకి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్యాక్ వచ్చేసి సో ఫోటో అయితే సేవ్ అయింది కదా ఫ్రెండ్స్. సో ఫోటో వచ్చేసి అయితే లైట్ రూమ్లోకి అయితే సెండ్ చేయండి ఫ్రెండ్స్. సో లైట్ రూమ్లోకి సెండ్ చేసినారు కదా. సో ఇట్లా లైట్ రూమ్లోకి సెండ్ చేసిన తర్వాత సో లైట్ రూమ్ అయితే ఓపెన్ చేయండి. లైట్ రూమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ తెలాగా ఉంటుంది. సో లైట్ రూమ్ ఆల్ ఫోటోస్లోకి వచ్చేసి సో ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ లైట్ ఆప్షన్ ఫ్రెండ్స్, లైట్ ఆప్షన్ వచ్చేసి లైట్ ఆప్షన్ తగ్గించుకోండి. ఇలా ఫస్ట్ లైన్ వచ్చేసి సో ఎక్స్పోజర్ అయితే తగ్గించుకోండి. సో కాంట్రాస్ట్ అయితే కొద్దిగా పెంచేసుకోండి ఫ్రెండ్స్. సో హైలైట్స్ వచ్చేసి పెంచండి ఫ్రెండ్స్. సో షాడో వచ్చేసి పెంచండి, కొద్దిగా తగ్గించండి ఫ్రెండ్స్. సో వైట్ వచ్చేసి పెంచండి. సో అలాగే బ్లాక్ వచ్చేసి తగ్గించండి. వచ్చేసిన తర్వాత సో కలర్లోకి రండి ఫ్రెండ్స్. కలర్లోకి వచ్చేసిన తర్వాత సో ఇలా అయితే కలర్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫేస్కి ఒకటి ఎలా వస్తుందో అలా. సో వచ్చేసిన తర్వాత సో పైన మిక్స్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. మిక్స్ ఆప్షన్లోకి వచ్చేసి సో ఫస్ట్ లైన్ వచ్చేసి సో ఫస్ట్లో సో పింక్ కలర్ ఇలా వచ్చేసి సో సాచురేషన్ వచ్చేసి పెంచండి. సో ఇలా పెంచేసిన తర్వాత లూమినెస్ వచ్చేసి తగ్గించుకోండి. సో సెకండ్ లైన్ వచ్చేసి ఆరెంజ్లోకి వచ్చేసిన తర్వాత సో వైట్ అయితే ఇది కావడానికి మెయిన్. సో ఏ ఫోటోని ఎడిటింగ్ చేసుకునేటప్పుడు సో వైట్ కావడానికి అయితే ఉంటుంది. ఇలా ఆరెంజ్ కలర్ వచ్చేసి సో ఫేస్ వచ్చేసి సో ఇలా వచ్చేసిన తర్వాత ఫస్ట్ లైన్ వచ్చేసి అయితే ఇలా అయితే పెట్టుకోండి పింక్ కలర్ కొద్దిగా. సో ఇలా పెట్టుకున్న తర్వాత సో సేమ్ లాస్ట్లో పింక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పింక్ కలర్ సెలెక్ట్ చేసుకొని సో డన్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఎఫెక్ట్స్లోకి వచ్చి మరి టెక్స్చర్ ఆప్షన్ అయితే ఇలా క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత క్లారిటీ అయితే కొద్దిగా పెంచుకోండి ఫ్రెండ్స్. సో డినేజ్ వచ్చేసి డిహేజ్ సో ఇలా పెంచుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సో ఇలా ఉంది కదా ఫోటో. సో ఇలా వచ్చేసిన తర్వాత సో ఇదైతే పెంచుకొని కొద్దిగా విడ్నెట్ పెంచేసుకొని 14 మాదిరిగా. సో విడ్నెట్ వచ్చేసి అయితే తగ్గించుకోండి. సో విడ్నెట్ పెట్టుకోండి. సో విడ్నెట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది. సో మిడ్ పాయింట్ వచ్చేసి ఇలా పెట్టుకోండి. సో సైజ్ ఫీదర్ వచ్చేసి ఇలా పెంచుకోండి. సో రౌండ్నెస్ పెంచండి ఇలా. సో ఫెదర్ ఎంత పెంచిన ఫ్రెండ్స్ ఇలా వచ్చేసిన తర్వాత సో సైడ్ డీటెయిల్స్లోకి వచ్చేసిన తర్వాత సో మీనిడ్ అయితే క్లారిటీ అయితే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి. సో చూడండి ఫ్రెండ్స్, సో బేరింగ్ ఇది వచ్చిన రేడియస్ పెట్టిన తర్వాత సో మేకింగ్ వచ్చేసి ఇలా పెంచుకోండి ఫ్రెండ్స్. ఇలా 40 దాకా పెంచుకోండి. సో అలాగే నైస్ రెడికేషన్ వచ్చేసి కూడా ఇలా పెంచుకోండి. సో ఇదైతే నైస్ అవుతుంది ఫేస్ వచ్చేసి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఫేస్ వచ్చి. సో నైస్ రెడికేషన్ పెంచిన తర్వాత ఫేస్ అయితే ఇంత క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా వచ్చేసిన తర్వాత సో ఆయిల్ పెయింటింగ్ మాదిరిగా అయితే అయింది కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే సో కాంట్రాస్ట్లోకి వచ్చి ఇలా చేసుకోండి. సో నైస్ రెడికేషన్లో సో కలర్ నైస్ రెడికేషన్ సో గడ్డం కూడా నైస్ అయితే అవుతుంది. సో డీటెయిల్స్ అయితే ఎక్కువ పెంచుకోండి ఫ్రెండ్స్, డీటెయిల్గా కనబడుతుంది ఫోటో వచ్చేసి. సో ఇలా వచ్చేసిన తర్వాత సో లాస్ట్లో స్మూత్లెస్ అనేది ఉంది ఫ్రెండ్స్, కొద్దిగా స్మూత్లెస్ పెంచండి. సో డీటెయిల్స్ కూడా పెంచండి. సో ఇలా పెంచేసిన తర్వాత ఫోటో అయితే నీట్గా వచ్చేసింది. సో ఆయిల్ పెయింటింగ్ మాదిరిగా అయితే ఏర్పడింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫోటో ఇలా ఉంది లైట్ రూమ్లో రాలేకముందు. సో ఇలా వచ్చేసింది ఆయిల్ పెయింట్గా. సో మీరైతే ఇప్పుడు ఫోటో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీ ఫొటోస్ కూడా ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు, మీరు పక్కైతే చేసుకోవచ్చు. మీ ఫొటోస్ అయినా, మీ హీరో ఫొటోస్ అయినా, మీ ఇంట్లో బ్రదర్ ఫొటోస్ అయినా, సో ఎవరి ఫోటో అయినా మీరు ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎన్నో వీడియోలు ఇలా చేస్తూ ఉంటా. సో గుడ్ బై.